తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ విధంగానే సిట్ అధికారులతో దర్యాప్తు చాలా వేగవంతంగా జరుగుతుంది అన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ నాయకులది, సినీ తారలది, మీడియా ప్రతినిధులది, యాంకర్స్ది, ఇలా వాళ్ళకి ఎవరి అవసరమైతే వాళ్ళకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశారా, అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? ప్రజాస్వామ్యంలో మనిషి మాట్లాడుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. అది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన నేపథ్యంలో ఇటువరకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఎక్కువగా ఫోన్స్ మీదే ఆధారపడి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొక సంచలన విషయం ఏంటంటే, మొన్నటిదాకా కేవలం షర్మిల గారి ఫోన్ మాత్రమే ట్యాప్ చేశారని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న సాయంకాలం విజయమ్మ గారి ఫోన్ కూడా, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి విజయమ్మ గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల దూరమవుతూ వచ్చారో అప్పుడు వీళ్ళిద్దరి సంభాషణకి సంబంధించి ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి దాదాపు 45 రోజుల పాటు షర్మిల గారి ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలోనే కాకుండా ఏపీలో ఉన్నటువంటి టీడీపీకి చెందిన లేకపోతే ప్రముఖ వ్యక్తులకు చెందినటువంటి ఫోన్స్ను కూడా ట్యాప్ చేశారని చెప్తున్నారు. మరి ఈ ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ఏం సాధించారు? ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? కేవలం మూడోసారి అధికారం చేపట్టడం కోసమే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారా?